నా పేరు జి శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ గారు ఏంటి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మెగా డిఎస్సికి? నేను 2014 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. 2014లో ఇదే గవర్నమెంట్, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2015 మే 9 ఎగ్జామ్ రాశాను. జస్ట్ ఒక 1 మార్కులో మిస్ అయింది. మళ్ళీ 2018 నోటిఫికేషన్ వచ్చింది. 2019 జనవరి 31 తారీఖు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాశాను. అప్పుడు ఫస్ట్ టైం సిబిటి ఎగ్జామ్ ఉండే. అప్పుడు కూడా 78 పాయింట్ సంథింగ్ వచ్చినాయి. కడప జిల్లా మాది. కడప జిల్లాకు సంబంధించి పులివెందుల నియోజకవర్గం. అవును, జగన్ గారి నియోజకవర్గం. తొండూరు మండలం భద్రంపల్లి అనే ఒక గ్రామం మాది. నేను ఎంఎస్సి బీఈడి అయిపోయింది. ఎంఎస్సి మ్యాథ్స్ బీఈడి. అప్పటి నుంచి ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాను. 2018లో కూడా జస్ట్ 1 మార్కులో మిస్ అయింది. 2021 నుంచి అనంతపురం ఉండి అనంతపురంలో స్టడీ హాల్లో ఉంటూ చదివాను. నేను పిహెచ్ అయినా కూడా నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి రాశాను, హెచ్జిటి 2 రాశాను. హెచ్జిటి వచ్చేసి 80 మార్కులు ఓపెన్ జనరల్లో ఎగ్జామ్లో సెలెక్ట్ అయినాను. 80 మార్కులు. టెట్ కూడా 150కి 144 వచ్చినాయి. స్కూల్ అసిస్టెంట్ కూడా 70 మార్కులు వచ్చినాయి, కానీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాలేదు నాకు. ఏం బ్రదర్, మరి ఇక్కడ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి హామీ ఏదైతే మెగా డిఎస్సి మీద సంతకం పెడతామని చెప్పి అన్నారో అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. డిఎస్సి అభ్యర్థుల ఆశల పట్ల నీళ్లు పోసారు కూటమి ప్రభుత్వ నాయకులు అంటా ఉన్నారు. మరి ఈ రోజున అదే మెగా డిఎస్సిలో మీకు కూడా జాబ్ వచ్చిన పరిస్థితి ఏం చెప్తారు దాని మీద? మెగా డిఎస్సి, దగా డిఎస్సి అని వాళ్ళు చెప్తున్నారు. వాస్తవానికి జరిగింది ఏమంటే 2018 లాస్ట్ డిఎస్సి జరిగింది. 2018 నుంచి పోయినసారి గవర్నమెంట్ ఉన్న వాళ్ళు అసలు ఆ డిఎస్సి గురించే వదలలేదు. అలాంటి ఊసే లేదు. మేమైతే ప్రతి సంవత్సరం బొత్స సత్యనారాయణ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి సెప్టెంబర్ 5న టీచర్స్ డే రోజు ప్రతిరోజు ఆయన లైవ్ పెడితే ఏమన్నా చెప్తాడేమో, నోటిఫికేషన్ వస్తుందేమో, నోటిఫికేషన్ వస్తే ఏమన్నా అవకాశం వస్తుందేమో, దాంట్లో మెగా డిఎస్సి వస్తుందేమో అని ఎక్కువ రోజులు 5 సంవత్సరాలు చూసినా కూడా ఆయన ఏమి చెప్పలేదు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మనకు డిఎస్సి వదలడము, దాంట్లో 16,390 పోస్టులు చిలుకు వదలడంలో, దాంట్లో మెగా డిఎస్ అంటే వేలు లక్షలు ఇయ్యారు కదండి. 16,000 ఉద్యోగాలు అంటే మామూలు విషయం కాదు కదా. 2018లో కేవలం 6,000 పోస్టులు ఉండే. ఇప్పుడు 15,000 అంటే దానికి 10% ఎక్కువ ఇచ్చినట్టు కదా. ఆ డిఎస్సి ఇవ్వడం వల్లనే ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయని నేను కూడా అనుకుంటున్నాను. అది ఏదైతే 16,000 పోస్టులు పైచీలకు ఇచ్చారో ఆ పోస్టులు మొత్తం రిజర్వేషన్ ప్రక్రియ సరిగ్గా జరగలేదు, ఆర్జన్ రిజర్వేషన్ సరిగ్గా అమలు పరచలేదు, జీవో నెంబర్ 77 ప్రకారం కూడా అమలు పరచలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. వైసీపీ నాయకులు వాళ్ళు చెప్పినది నాకు కూడా ఫస్ట్ ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అర్థం కాలే. నా జిల్లా ర్యాంక్ 140, రోస్టర్ పాయింట్లో లాస్ట్ పోస్ట్ నాదే. మళ్ళీ నేను అక్కడ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో ఉంటే అతన్ని సార్ని వెళ్ళి కలిశాను. ఆయన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది. నాకు పిహెచ్ ఉన్నా కూడా నేను 100కి 80 మార్కులతో ఓపెన్లోనే ఓపెన్ జనరల్లో నేను పోస్ట్ కొట్టాను అనమాట. అది అందరికీ ఇప్పుడే హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అమలు చేసినారు కాబట్టి అది అందరికీ అర్థం కాకపోవచ్చు మేబీ. అంటే ఇక్కడ అన్నీ కూడా సక్రమంగా అమలు పరిచారా, లేక వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ జీవాలు తెచ్చుకున్నారంటారా? అన్నీ సక్రమంగానే అమలు పరిచారు. ఈ అమలు పరచడం వల్లనే ఇంతమందికి అది 3% హారిజాంటల్ రిజర్వేషన్ కాబట్టి ఆ లాస్ట్ ర్యాంకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హారిజాంటల్ రిజర్వేషను, పిహెచ్ రిజర్వేషను, ఎక్స్ ఆర్మీ రిజర్వేషన్ వల్ల లాస్ట్ దగ్గరికి వచ్చిన వాళ్ళు పోస్టు కోల్పోయినారు. అది కొంచెం బాధపడాల్సిన విషయమే. అయినా కూడా హారిజాంటల్ రిజర్వేషన్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియ సరిగ్గా జరగలేదు అని చెప్పి వైసీపీ నాయకులు హైకోర్టుకి వెళ్ళిన పరిస్థితి, హైకోర్టు కూడా ఈ కేసును డిస్మిస్ చేసిన పరిస్థితి. ఇంకా దాన్ని తగ్గకుండా వైసీపీ నాయకులు ఇంకా ఈ విధంగా మాట్లాడారు. ఏదైతే 16,000 మంది పోస్టులు మనోభావాలు దెబ్బతీసే లాగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారన్న? అది ఇంతమంది వ్యతిరేకత ఏదైనా మనం మాట్లాడుతుంటే దానికంటూ ఒక బలమైన పునాది ఆధారాలు ఉంటే చూపిస్తే నిజమే ఇదంతా జరుగుతుంది. ఇదేదో మీరు గత నెల కిందటే మనం చూసాం నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అనేది. పేపర్ లీక్లో ఆధారాలు ఉన్నాయి, దీంట్లో నో ఎవిడెన్స్. ఊరికే ఏదో నేను చెప్తేనో ఇంకొకరు చెప్తేనో చెప్తున్నారే తప్ప దీనికంటూ బలమైన ఆధారాలు అంటూ ఏమీ లేవు. అంటే ఇక్కడ లోకేష్ కూడా రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. మరి లోకేష్ సార్ ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా బాగా చేస్తున్నాడు. దాంతోపాటు మాకు
అన్నీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు అనమాట. పిల్లలకు సంబంధించి మీరు ఏమైనా చేయండి, పిల్లలలో పిల్లలలో మీరు విద్యా సామర్థ్యాలు అనేవి బయటికి తీసి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, నేను ఇప్పటివరకు డిఎస్సికే 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఈ 10 సంవత్సరాల కాలంలో ముందు గురించి నాకు తెలియదు. ఎవరే కానీ మన గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించి మెయిన్ యాడ్ పేపర్లో యాడ్ ఇచ్చినదే లేదు. అంటే బ్రదర్ ఇక్కడ దాదాపుగా సంవత్సరం అయింది డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి మీరందరూ కూడా పోస్టులో జాబులు చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు కొన్ని రోజుల నుంచే వైసీపీ వాళ్ళు ధర్నాలు చేయటం, అంటే గతంలో ఏదైతే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మాట్లాడుకోకుండా పోస్టులు మొత్తం రిలీజ్ అయిపోయి ఇప్పుడు దాదాపుగా సంవత్సరం అవుతుంది, ఇప్పుడు వచ్చి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు బ్రదర్? మరి ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అప్పటంతా రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత కోర్టు కొంతమంది పోయారు. అప్పుడు ఉన్నటువంటి సార్ వాళ్ళు కోన శశిధర్ కావచ్చు, విజయరామరాజు గారు కావచ్చు, అంతా ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినా కూడా వీళ్ళు బురద చల్లాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో తప్ప మిగతా ఏ కారణము ఇందులో లేదు. థ్యాంక్ యూ.